వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 43వ డివిజన్ ఖమ్మం హైవే బెస్తన్ చెరువు వెంకటేశ్వర కాలనీలో సిల్వర్ క్రౌన్ హై స్కూల్లో 13వ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ట్రజ్మా ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, జనరల్ సెక్రటరీ నడిపెల్లి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యకులు బుచ్చిబాబు, కిలా వరంగల్ మండల్ ఎంఈఓ బి ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి సమయపాలన పాటించి క్రమశిక్షణతో పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం కరెస్పాండెంట్ కుంచన కవిత మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చైర్మన్ రామశోభారాణి, డైరెక్టర్ వడిచెర్ల ప్రసాద్, రజ్మా నాయకులు జనార్దన్, వీరస్వామి, క్రాంతికుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల పరిస్థితి ఎనక నుండి నాన్న వచ్చి తన్నెలాగా తెలువరాయ సెల్లుపోను ఓ సెల్లుపోను, నువ్వు లేకుంటే క్షణమైనా ఉండలేను, నువ్వు లేకుంటే గడి అయినా ఉండలేను. Principal of Silver Crown High School, and this is the 13th year we are celebrating annual day celebrations. So the annual day celebration we are given a new word, that is the grand gala. From 12 years onwards we are successfully completed our annual day, and this is the 13th year we are completing, and we are entering into the 14th year. So different types. Now presently so many parents are very busy with their works, but they are not spending the time with the kids. So my plan is the moral, whatever the parent they are not spending the time, I am showing on the dais, and fathers, mothers, they are not spending with the children, so I am showing on the dais of that performance. And I thankful to my parents and my staff and everyone. Thank you.